ఉంటాయంటే నేను రిచ్ కాబట్టి వీళ్ళు చిన్న చూపు అంటే మేమున్న పొజిషన్లో వీళ్ళు లేరు అనుకుంటారు. కానీ రిచ్ కూడా నీకు పని చేయదు ఒక టైంలో, అర్థమవుతుందా? నీకు ఆస్తులు అంతస్తులు ఏమీ నీ ఎంట రావు. నీకు ఎన్ని బిల్డింగులు ఉన్నా నువ్వు బిల్డింగులు పోయేటప్పుడు తీసుకోవలేవు. ఆస్తులున్నా అంతస్తులున్నా ఎన్ని నగలున్నా నట్రాలున్నా ఏమి కట్టుబట్టలతో సహా. కట్టుబట్టలు ఒక మంచితనము మన ఎంటచ్చేది, ఒక దాన ధర్మం మాత్రమే. ఇవి రెండే, ఒక అన్నదానము, ఒక దాన ధర్మము, ఒక మంచితనం సంపాదించుకోవాలి ఒక నలుగురు తాట. అదే గొప్ప విషయం అంటే. కానీ ఎవ్వరు కూడా చిన్న చూపు అస్సలకే చూడకూడదు. అది నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటారు కదా అంటే వాళ్ళ పొజిషన్ ఒకప్పుడు వేరేగా ఉంటుంది, వాళ్ళు మారిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ పొజిషన్ చూడాలంటే ఇక రెండు కళ్ళు సరిపోవు అనుకో. సో నేను చిన్న పిల్లని అనుకున్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళు. అంటే నేను చిన్న పిల్లని, నాకు ఇంకా ఏజ్ కాలేదు అన్నంత మాత్రాన నీ ఏజ్ ఏం తక్కువ కాదు. సో నీ ఉన్న ఏజ్ నీకు ఉంటుంది. కానీ ఎవరికైనా సరే నాకన్నా తోపు ఎవరు లేరు అని ఇప్పటికీ అనుకోవద్దు. కూలిపోవాలంటే ఒక దేవుడు నీకు ఒక రిచ్లో ఉంచిండు అనంటే దాంట్లో నువ్వు చాలా అందరితో ప్రేమగా ఉండాలి. అది అసలైన నమ్మకం అంటే. కానీ నేను ఇవాళ రిచ్గా ఉన్నా, నేను ఇవాళ పొజిషన్లు వచ్చినా వీళ్ళతో నాకు ఏం పని అన్నది మాత్రం ఎప్పుడు కూడా పెట్టుకోకండి. దేవుడు కన్ను తెరిచిండనుకో, ఆ రిచ్ అన్నది, ఆస్తులు అన్నాయి, అంతస్తులు అన్నాయి ఒక్క నిమిషంలో కూలిపోతాయి ఎవరికైనా సరే. అదొకటే నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లేని వాళ్ళకు కూడా మనం సాయం చేయాలి. లేని వాళ్ళ చాలామంది ఉంటారు, గరీబ్ వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. సో నేనైతే గరీబ్ వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇట్లా రేకులు ఇళ్ళల్లో ఉంటారు, ఒక గడ్డి గుడిసెలలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళలో పోయి ఛాయ్ తాగుతా, నీళ్ళు తాగుతా. ఎందుకంటే ఎవరి మనసు నొప్పి చేయదు. అది క్యారెక్టర్ అంటే. ఒక మంచితనం సంపాదించుకునేది కదా ఒకటే. నేను ఇట్లా ఉన్నా, నేను అట్లా ఉన్నా, నేను రిచ్గా ఉన్నా అది కాదు ముఖ్యం. మనం ఎలా ఉంటున్నాము, నలుగురు నోట్లే ఉంటున్నామా లేదా, మనకు నలుగురు ఎలా అభిమానిస్తున్నారు, అదొక్కటి మాత్రమే గమనించండి ఎవరైనా సరే. సో నీకు కోసిన రక్తం వస్తే నాకు కోసిన రక్తం వస్తుంది, అవునా కాదా? ఏదైనా రెడ్ కలరే, నీకేం తెల్లగా రాదు, నాకేం ఎర్రగా రాదు, అవునా? కానీ ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకోండి, ఇంకొకళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్న చూపు వచ్చి వాళ్ళ ఇంట్లోకి నేను ఎందుకోవాలి అలా అనుకోకూడదు. ఎందుకంటే ఆ పొజిషన్ మనకు రావచ్చు, మన కొడుకుల ద్వారా రావచ్చు, మన మనమర ద్వారా రావచ్చు. మనకు ఏ పొజిషన్లో మనకు ఏ దేవుడు ఏమంటుందంటే దీనికి ఉన్నతనం ఇస్తాను, వీళ్ళకు ఉన్నతనం ఇస్తాను, ఆపుతారా ఆపరా, వీళ్ళు నలుగురికి సాయం చేస్తారా, వీళ్ళు ఎంత టెంపర్ చేస్తారు అని కూడా భగవంతుడు చూస్తాడు. చూసి ఏం చేస్తారంటే మనం ఎవరికి కానకుండా మన రేంజ్లో మనం ఉంటే ఆ దేవుడు అన్నవాడు ఏమంటాడంటే వీళ్ళకి ఇచ్చినా కానీ వీళ్ళకి ఆగవట్లేదు, వీళ్ళ పొజిషనాలు ఒక రిచ్లో ఉన్నా అని ఎవరికి కూడా కానకుండా ఉన్నారు అని తిరిగి మళ్ళీ తీసుకుంటాడు. అది నేను చెప్పేది. కానీ ఎవరికి కూడా చిన్న చూపు అస్సలు చూడకండి. మీకు రాబోతే రాండి, లేకపోతే లేదు, అంతే. ఎవరికైనా సరే మనం ఒకళ్ళు ఇంటికి పోయినాము అని అంటే వాళ్ళు గరీబ్ గల్లా సరీబ్ గల్లా వాళ్ళు ఎట్లుండ్రు ఏం కథ అన్నది ఆలోచించద్దు. వాళ్ళ మనసు నొప్పియకూడదు ఎవరైనా సరే. వాళ్ళ ఇంట్లో కోపెట్ట మంచి చాయ్ గిలాస నీళ్ళు తాగొచ్చినా సంతోషం అనిపిస్తుంది ఎవరికైనా సరే, అవునా కాదా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తెలియండి మీరు. సో నాకు తెలిసింది నేనైతే చెప్పినా. ఎందుకంటే మనం చూడంగా ఎందరో గరీబ్ పరిస్థితి ఉండే, ఇప్పుడు ఒక రేంజ్లో అయినామని ఒక రేంజ్లో మాట్లాడకూడదు ఎవరైనా సరే. చిన్న వయసు అనుకుంటారు అలా మనసుకు, ఏమనుకుంటారు నాకు అది అసలు అర్థం కాదు. చాలామంది నాకన్నా ఎంతో పెద్దవాళ్ళు, వాళ్ళకు నేను ఇంత ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు నాకు వదిలి అక్క అంటారు. నాకు వస్తుంది. మా ఆయన అయితే అంటూ ఉంటాడు, అవును మీరు నిన్న మన పుట్టినోళ్ళు కదా, అది ఆడది ఇట్లా అనడానికైనా కొద్దిగా అన్నా కానీ ఇది లేదు, అక్క అనడానికి, నువ్వు అక్క అనడానికి అక్క అనగానే నువ్వేం చెల్లెవైపోవు
నీ ఏజ్ ఏర్పడుతుంది నీ ముఖం ముంగట. అవునా కాదా? కానీ ఎప్పటికైనా కానీ ఎవరిని బాధించకూడదు అనేది నేను తప్పకుండా చెప్పగలుగుతాను. సో ఇవాళ గడ్డి గుడిసె ఉన్న ఇల్లు స్లాబ్ కావచ్చు, స్లాబ్ ఉన్న ఇల్లు గడ్డి గుడిసె కావచ్చు, అదొకటి మాత్రం ఖచ్చితంగా గమనించండి. సో ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే నన్ను వేసుకొచ్చినప్పుడు గడ్డి గుడిసె ఉండి స్లాబ్ అయింది. ఓకే, మళ్ళీ ఆ భగవంతుడు ఏది చేస్తే మనక్కడ భగవంతుడు ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. అది ఎప్పుడు కూడా కానీ నాకు ఇవాళ ఉంది అని ఎగిరితే పడ్డ వాళ్ళు ఎప్పుడు కింద పడాల్సిందే. నచ్చితే చిన్న లైక్, కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియదు.